నమస్తే ఓర్కలు 9 నేషన్ టీవీకి స్వాగతం. దివ్యాంగులకు 3% ఉన్న రిజర్వేషన్లను 4% పెంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీని దక్కించుకుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దివ్యాంగులకు 3000 పెన్షన్ వచ్చేందుకే పోరాటం చేశామని అన్నారు. మార్చి 1వ తేదీ శుక్రవారం సికింద్రాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని విజయ్ సంకల్ప యాత్ర రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే దివ్యాంగుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రభుత్వం మోడీ సర్కార్ అని చెప్పారు. అంగవైఫల్యంతో ఉన్న వారిని దివ్యాంగులని సంబోధించాలని చెప్పడమే కాకుండా అలానే పిలవాలని ప్రధాని నరేంద్ర మోడీ జియో తీసుకుని వచ్చారని అన్నారు. చంద్రశేఖర్ గారు ఇంకా క్షమించాలి ఎవరైనా పేరు తీసుకోకపోతే, ఎందుకంటే ఎండ ఉంది కాబట్టి. నేను మరి ఈ దేశంలో అవినీతి రహితమైనటువంటి ఒక నీతితో కూడినటువంటి నిజాయితీతో కూడినటువంటి శాంతి భద్రతలకు భంగం కలగనటువంటి ఉగ్రవాదం లేనటువంటి ఒక మంచి పరిపాలన, పేదల సంక్షేమం కానీ, బడుగు బలైన వర్గాల సంక్షేమం కానీ, దళితుల సంక్షేమం కానీ, మహిళల సాధికారత కానీ, యువకుల భవిష్యత్తు కానీ, దేశ భవిష్యత్తు కానీ ఏ రకంగానైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం కూడా గత 9.5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాము, ఆ పరిపాలన కొనసాగించాల్సినటువంటి అవసరాన్ని దేశ ప్రజలకందరికీ వివరించి వాళ్ళతో మరి ఒక సంకల్పం, ఖచ్చితంగా ఈ దేశం కోసం మేము ఓటేస్తాము, ఈ పేద ప్రజల కోసం ఓటేస్తాము, దేశ అభివృద్ధి కోసం ఓటేస్తాము, ఉగ్రవాదానికి వ్యతిరేకిస్తా ఉన్నాయి. 20వ తారీఖు నుంచి యాత్రలు తిరుగుతా ఉన్నాయి. రేపు సాయంకాలం అంబర్పేటలో శ్రీరామరాజు చౌరస్తాలో జరిగేటువంటి కార్యక్రమంతో మన యాత్ర పూర్తవుతుంది. ఇదే విధంగా 5 యాత్రలు తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలను, పార్టీ కార్యకర్తలను అందరినీ కలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి. మీ అందరికీ మళ్ళీ వస్తాను. ఇంతకుముందే మన ప్రభాకర్ గారు చెప్పారు, మెడిసిన్ లేకున్నా పీపీ కిట్స్ లేకున్నా సాయిబాబా టెంపుల్లో సెక్రటరీ దగ్గర స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధాని గారు నరేంద్ర మోడీ అయ్యేంత వరకు కూడా ఈ ఉగ్రవాదం ఏ రకంగా ఉంటుంది. ప్రపంచంలో అన్ని సర్వేలలో, అన్ని ఓటింగ్లలో రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాలను ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే దద్దమ్మలాగా కేసీఆర్ చూస్తుండిపోయారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను 3 ఏళ్లతో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ 9 ఏళ్లైనా పూర్తి చేయలేదని అన్నారు. ప్రాజెక్టులు పొడవునా నాసి రకం పనులు జరుగుతున్నాయని అన్నారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించారని వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణానదిలో రావాల్సిన వాటపై ఎందుకు పోరాటం చేయలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. నాడు కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉండుంటే 299 టీఎంసీలకు బదులుగా 577 టీఎంసీలు వాటా వచ్చేదని అన్నారు. కేసీఆర్ డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని, ఉత్తర తెలంగాణలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. దక్షిణ తెలంగాణను సైతం కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డాన్ని బొందబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేయడం జరిగింది, వంచడం జరిగింది. మరీ ముఖ్యంగా మన పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది. ఏ మహబూబ్ నగర్ ప్రజలైతే 2009వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కి ఓట్లేసి ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మ కేసీఆర్ కి ఏ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిండ్రో అదే మహబూబ్ నగర్ పై కుట్ర చేసి పగబెంచుకొని ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్. ఇవాళ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ భాగోతం తెలిసినటువంటి తెలంగాణ ప్రజలు
ఓటు రూపంలో కేసీఆర్ కి, కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పడం జరిగింది. మొన్న ఓటు రూపంలో బుద్ధి చెప్పిండ్రు. అయినా ఈ బీఆర్ఎస్ నాయకులకి బుద్ధి వచ్చినట్టుగా లేదు. మళ్ళా కూడా ఏ మేడిగడ్డ అయితే స్వయంగా కేసీఆర్ అదొక బొందలగడ్డ అని అన్నాడో మీరు గమనించాలి. అంతకుముందు కేసీఆర్ కాళేశ్వరంని ఆదర్శంగా తీసుకోవాలి. అదొక ప్రపంచానికి 7వ అద్భుతంగా కీర్తి ఎత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ళ నిర్వాహకం చూసి మేడిగడ్డని కేసీఆర్ ఇవాళ స్వయంగా బొందలగడ్డ అన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి వాళ్ళ పార్టీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పినా వాళ్లకు బుద్ధి వచ్చినట్టుగా లేదు. కుంగిపోయినటువంటి మేడిగడ్డ చూసి ఇంకా వాళ్లకు పశ్చాత్తాపం వస్తలేదు. వాళ్ళ ధనదాహానికి నిదర్శనమే కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లర్లు. వాళ్ళనే ఇవాళ అన్నారం బ్యారేజీకి అక్కడ పగుళ్లు పడ్డాయి. అన్నారం బ్యారేజీ దగ్గర నీళ్లు లీక్ అవుతున్నాయనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వాళ్ళ నిర్వాహకం వల్ల, చాలా కన్స్ట్రక్షన్ లో లోపం వల్ల, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం వల్లనే ఈ మేడిగడ్డకు చెందినటువంటి పిల్లర్లు కుంగిపోయినాయనే మాట చెప్పడం జరుగుతుంది. మేడిగడ్డలో ఉన్న పిల్లర్లు కుంగిపోవడమే గాక మేడిగడ్డకు ఎగువన దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా, కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రాజెక్టులు కూడా అదే స్ట్రక్చర్స్ తోటి అదే. నేతలు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. కేసీఆర్ మినహా మిగతా ముఖ్య నేతలంతా తరలి వెళ్లారు. తొలుత మేడిగడ్డను సందర్శించిన అనంతరం అన్నారం బ్యారేజ్ ని పరిశీలించనున్నారు. అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు కేటీఆర్ మాట్లాడారు. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టులకు మరమ్మతులు చేయాలని అన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైందని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. లక్షలాది ఎకరాలు సాగునీరిచ్చేలా ఓకే సార్. అన్న నువ్వు డౌన్ అన్నా ముందర చదువుకున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు అతి గొప్ప ప్రాజెక్ట్ అన్న సంగతి అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు, దాని సంబంధితటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి. బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 1530 కిలోమీటర్ల కాలువ తవ్వుకున్నాము, 270 కిలోమీటర్ల సొరంగాలు తవ్వుకున్నాము, సబ్స్టేషన్లు కట్టుకున్నాము, లిఫ్ట్ పెట్టుకున్నాము. ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 500-600 మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్లు తోడి ఎడారిగా మారుతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి సత్యామనం చేసి, సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ముఖ్యమంత్రి కేసు పక్కన పెట్టి బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ ఏమైందండి? 86 పిల్లలలో 3 పిల్లలు కుంగినాయి. అది ఎందుకు కుంగినాయి? ఏదో సాంకేతిక కారణం ఉండవచ్చు,
ఏదో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, కేవలం మేడిగడ్డ జరిగిందనేటువంటి భూతంతలు చూపిస్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల్లో కొన్ని సందర్భాల్లో సాంకేతికమైన లోపాలు వస్తాయి. ఆ సాంకేతిక లోపాల సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీ బాధ్యత అక్కడ సవరించాలి. దాని ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3 మాసాల మీద వచ్చి 3 మాసాలు అయిపోయింది, ఇంకా వర్షాకాలం 3 మాసాలే మిగిలి ఉంది. ఈ లోపల దాన్ని రెక్టిఫై చేసి రైతాంగానికి అందించాలి. ఈ ప్రాజెక్టు వల్ల జరిగేటువంటి పరిణామం ఏందో మీకు తెలుసో లేదో తెలియదో. దీని కింద 2 రకాల లబ్ధి ఉన్నది. ఒకటి ప్రత్యక్షమైనటువంటి ఆయకట్టు, డైరెక్ట్ గా పారేటువంటి ఆయకట్టు ఉంది. ఒకటి స్థిరీకరణ ఉంది. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు స్థిరీకరించేటువంటి ప్రాజెక్టులు. పోయినసారి కూడా మా నిజాం సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండుతా ఉంటే ఇదే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లి మేము ఆ పంటలు కాపాడుకున్నాం. సింగూరు కింద పంటలు కాపాడుకున్నాం. దాని ప్రయోజనాలు అవి. అది పక్కన పెట్టి ప్రత్యేకంగా కేవలం ఏం పని లేనట్టుగా రాజకీయం చేయడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు వాడుకొని, మేడిగడ్డ ఒకటేనండి, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో 196 స్కీమ్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి పథకాలున్నాయి. విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన పథకంలో భాగంగా అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి గాను అందవలసిన డబ్బులను ప్రభుత్వం విద్యార్థుల అకౌంట్లో జమ చేసింది. పాలమూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులను విద్యార్థుల ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులను అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్య దీవెన కింద 708.68 కోట్లను నేడు జమ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, పేద పిల్లలు బాగుపడుతుంటే చూసి ఓర్వలేదని అన్నారు. అందుకే తెలుగు అంతరించిపోతుందని ఆయన అన్నారు. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింత పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామరు నుంచి జరుగుతా ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే, ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు 9,45,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి, ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
గతానికి ఇప్పటికీ మధ్య ఒక చిన్న తేడా కూడా ఇక్కడ చెబుతా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి, ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం, తన పిల్లల చదువుల కోసమని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం. అంటే ఇన్కమ్ లిమిట్స్ ను పెంచాం. గతంలో 1,00,000 రూపాయలకు మాత్రమే పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ ను ఎస్సీలకైతే 2 లక్షల దాకా పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ ను మేము కూడా చూస్తామంటూ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి వోల్వో బస్సులో బయలుదేరిన బీఆర్ఎస్ నేతల బస్సు టైర్ బర్స్ట్ అయింది. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన వీరి బస్సు జనగాం మండలం నెట్టుట్ల సమీపంలో రాగానే బస్సు టైరు పేలింది. పెద్ద శబ్దంతో టైరు పేలడంతో భయపడ్డారు బీఆర్ఎస్ నేతలు. టైరు పేలిన విషయాన్ని గుర్తించిన బస్ డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. టైరు మార్చారు. ఈ బస్సులో మాజీ ఎమ్మెల్యేలు, కొందరు నేతలు ఉన్నారు. వీరితో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసు గురించి ఆమె పెట్టిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీకి ఎవరు ఓటు వేయొద్దని, వివేకాను హత్య చేసిన వారిని జగన్ వెనుకేసుకు వస్తున్నారని ఆరోపించారు. తన ప్రెస్ మీట్ కి రాకుండా మీడియాపై కూడా ఒత్తిడికి తెస్తున్నారని అన్నారు. సొంత వారే తన తండ్రిని హత్య చేశారని అన్నారు. వివేకానందరెడ్డి హత్యకు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, ఒక సీఎం సోదరుడు మాజీ మంత్రి హత్య కేసులోనే న్యాయం జరగటం లేదంటే ఇక సామాన్యులకు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వివేకానందను గొడ్డలతో చంపినట్లు జగన్కి ఎలా తెలుసని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను వాంఛిస్తుందని, జగన్ పార్టీకి ఓటు వేయొద్దంటూ ప్రజలను కోరారు సునీత. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. If that happens, then there is no hope for justice. Prajalkandarki oka request, please ma anna party ki YSRCP party ki vote ayyadandi. Inta vanchana chesina party ki, మోసం చేసిన పార్టీ వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయండి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. ఇందులో 3 సిబ్బంది, ఓ వినియోగదారుడు ఉన్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం వారిని హాస్పిటల్కి తరలించారు. కేఫ్లో మంటలు కూడా చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వైట్ ఫీల్డ్ ప్రాంతం పోలీసులు పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బీఆర్ఎస్ నేతల మధ్య సవాల్ ప్రతి సవాల్ నడుస్తోంది. దమ్ముంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచి చూపించాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తాను రాజీనామా చేసి మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేస్తా, సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసి గెలవాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. తాను నల్గొండలో రిజైన్ చేస్తా, కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలని అన్నారు. తాను సిరిసిల్లలో పోటీ చేస్తూ ఒకవేళ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా, కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ చేస్తారా అని సవాల్ విసిరారు. కేటీఆర్ కు టెక్నికల్ నాలెడ్జ్ లేదని విమర్శించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. సార్ అయిపోతుంది ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెసే ఉంటాం రూలింగ్. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతో పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటారు. సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా. అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. సార్ అయిపోతుంది ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెసే ఉంటాం రూలింగ్. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతో పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటారు. సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషన్ టీవీ.